Namaskaram to all our parents and good morning, my dear children. This is Mohan. I'm recording this video on January 7, 2022. Two incidents వల్ల నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఒకటి, ఒక స్కూల్ డైరెక్టర్ గుంటూరులోనే చాలా మంచి స్ట్రెంగ్త్ ఉన్నటువంటి స్కూల్, రీజనబుల్ అబౌవ్ 500. 500 is a very good number. అండ్ ఒక 15 years పాటు స్కూల్ రన్ చేయడం జరిగింది. లాస్ట్ మంత్ ఆఫ్ నవంబర్, if I remember rightly, November 2021 ఇంటర్వ్యూకి వచ్చారు. జాబ్ కావాలి సార్, మన మాస్టర్ మైన్స్ లో ఏదైనా ప్రిన్సిపల్ జాబ్ ఉంటే ఇవ్వండి అంటే ఐ డినైడ్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అయ్యాను. ఒక స్కూల్ డైరెక్టర్, ఒక 500 అబౌవ్ స్ట్రెంత్ ఉంది, 15 years స్కూల్ రన్ చేశారు, ఈసారి జాబ్కి రావటం ఏంటి అని. అండ్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ నేను ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఎంటర్ అయింది 2002. నౌ ఇట్ ఈస్ 2022, అంటే ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్. నాకంటే ఎక్స్పీరియన్స్ అయ్యాను, నాకంటే ముందు నుంచి ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఉన్నాడు. ఆయనకి నేను జాబ్ ఇవ్వటం ఏంటి, ఆయన నా దగ్గర జాబ్ చేయటం ఏంటి? ఏం లేదు, ఈ కరోనా క్రైసిస్, ఈ కోవిడ్ క్రైసిస్, ఫీ కలెక్షన్స్ టైంకి రాకపోవటం, పేమెంట్స్ ఏమో ఆగవు. అఫ్ కోర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా పేమెంట్ తగ్గించే ఇచ్చారు. ఎడ్యుకేషన్ ఇండస్ట్రీతో లింక్ అయినటువంటి పేమెంట్స్ ఏముంటాయి, రెంట్స్ కానీ, శాలరీస్ కానీ, ఇతర పేమెంట్స్ కానీ, అడ్వర్టైజ్మెంట్స్ కానీ, ఇవన్నీ తగ్గించే ఇచ్చారు. అయినా కూడా సరిపోవట్లా. ఆ కలెక్షన్స్ కి పేమెంట్స్ కి మ్యాచింగ్ లేదు. అండ్ చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చేసే పెద్ద తప్పు ఏంటంటే, ఈవెన్ నేను కూడా చేసింది అది పెద్ద మేజర్ మిస్టేక్. 2016లో ఎవరికి తెలిసి ఈ కరోనా వచ్చింది, 2 years, 2020 పోయింది మాకు కరోనా, 2021 పోయింది, ఇప్పుడు 2022 స్టార్ట్ అయింది మళ్ళీ. ఎవరికి తెలిసి ఇలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. 2016 నుంచి రెంటెడ్ బిల్డింగ్స్ వేకేట్ చేయటం, ఖాళీ చేయటం, వేకేట్ చేయటం, ఓన్ బిల్డింగ్స్ రావటం, నేను చేసిన పని అది. ఈవెన్ 2015 నుంచే చేశాను అది. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, మీరు మీ పేరెంట్స్ తెలుసు కదా, ఏదైనా అపార్ట్మెంట్ కానీ ఏదైనా హౌస్ కొంటే ఏం చేస్తారు వాళ్ళు, దే విల్ గో ఫర్ ఈఎంఐస్, బ్యాంక్ లోన్కి వెళ్తారు, మంత్లీ ఇన్స్టాల్మెంట్ కడతారు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ ద పేమెంట్ ఆఫ్ బిల్డింగ్ రెంట్స్, ఏం చేస్తారంటే బ్యాంక్ లోన్కి వెళ్ళిపోతారు, మంత్లీ బ్యాంక్ ఈఎంఐ కడతారు. అట్లా నా మంత్లీ ఈఎంఐలో అప్రాక్సిమేట్లీ 40 to 43 lakhs ఉంటుంది పర్ మంత్. నాకేం పెద్ద పెయిన్ అనిపించలా. సారీ, ఎస్ నేను చెప్పింది కరెక్ట్, నాకేం పెద్ద పెయిన్ అనిపించలా. ఇన్స్టిట్యూషన్ రన్ అయిపోతున్నప్పుడు ఏముంది, మీ నుంచి వచ్చే కలెక్షన్స్ తీసుకెళ్లి రెంట్ కట్టేవాళ్ళు, ఇక్కడ నుంచి ఈఎంఐలు కట్టుకుంటాం. ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ ద పేమెంట్ ఆఫ్ బ్యాంక్ రెంటల్స్, ఈ అమౌంట్ తీసుకెళ్లి బ్యాంక్ ఈఎంఐలు కట్టుకుంటాం. పెద్ద పెయిన్ ఏమనిపించలే. కానీ కరోనా స్టార్ట్ అయ్యి ఫీజ్ కలెక్షన్స్ హ్యాంపర్ అయినప్పుడు, ఫీజ్ కలెక్షన్స్ డిస్టర్బ్ అయినప్పుడే మాకు కూడా పెయిన్ అనిపిస్తుంది. ఇప్పుడు బిల్డింగ్ ఓనర్స్ ఏం చేసాం మేము, పాపం బిల్డింగ్ ఓనర్స్ అనాలి, బిల్డింగ్ ఓనర్స్ కూడా కదా, పాపం బిల్డింగ్ ఓనర్స్ ఏం చేసాం మేము, సార్ కరోనా సార్, హాస్టల్స్ రన్ అవ్వట్లేదు, ఫీజ్ కలెక్షన్స్ డౌన్ అయింది, అడ్మిషన్స్ తగ్గినాయి అని రీజన్స్ ఎస్టాబ్లిష్ చేసాం. వాళ్ళు కూడా రెంట్ తగ్గించండి, ఇవ్వండి అన్నారు. గుడ్. కానీ నాకున్న సమస్య ఏంటి, నేను ఓన్ బిల్డింగ్స్ కోసం బ్యాంక్ లోన్స్కి వెళ్ళి ఈఎంఐలు కట్టుకుంటున్నాను. బ్యాంక్ వాళ్ళు ఎక్కడ ఈఎంఐలు తగ్గించలేదు. అదే నేను రెంటెడ్ బిల్డింగ్స్ అయినా సరే, సపోజ్ మంత్లీ నేను ఒక 1 lakh రెంట్ ఇవ్వాలనుకో, రిక్వెస్ట్ చేసుకొని బిల్డింగ్ ఓనర్స్ ని, సార్ కాస్త తగ్గించేస్తాను, లేకపోతే ఒక 6 months కడతాను, ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకున్నాడు. బ్యాంక్ ఈఎంఐలు వచ్చేసరికి తగ్గించేది లేదు, లేట్ కడితే ఇంట్రెస్ట్ అని ఇంట్రెస్ట్ కట్టుకోవాలి, వడ్డీ మీద వడ్డీ కట్టుకోవాలి. ప్లస్ లేట్ కట్టామనుకో, నా సిబిల్ స్కోర్ పడిపోయింది, ఇక ఫ్యూచర్ లో నాకు బ్యాంక్ లోన్స్ రావు. బ్యాంక్ లో ఒకవేళ తీసుకోవాలన్నా కూడా ఐ నీడ్ టు పే హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సిబిల్ స్కోర్ పడిపోయేది, అది భయం. సో ఆ స్కూల్ డైరెక్టర్ ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, హానెస్ట్ గా చెప్తున్నా, ఇది మాస్టర్ మైన్స్ కోసం చేస్తున్న వీడియో కాదు, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ ఎలా సఫర్ అవుతుందో మీకు చెప్తున్నా. కొన్ని వేలాది స్కూల్స్ అండి, ఏపీ తెలంగాణలో కొన్ని వేలాది స్కూల్స్ క్లోజ్ చేశారు. ద రన్ ఇన్ టు హండ్రెడ్స్ కాదు, ద రన్ ఇన్ టు థౌసండ్స్ స్కూల్స్ రన్ చేశారు, సారీ స్కూల్స్ క్లోజ్ చేశారు. తర్వాత సెకండ్ ఇన్సిడెంట్ ఏంటంటే, మా దగ్గర పనిచేసే స్టాఫ్ ఏంటంటే, నాన్ టీచింగ్ స్టాఫ్ మంచి అతను, ఈవెన్ టీచింగ్ స్టాఫ్ కూడా బాగా సఫర్ అవుతున్నారు మా దగ్గర, ఈవెన్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా బాగా సఫర్ అవుతున్నారు. కానీ ఒక విషయంలో ఆనందపడాల్సింది ఏంటంటే, చాలా స్కూల్స్ చాలా కాదు, ఎందుకంటే తక్కువ సఫర్ అవుతున్నారు. ఎందుకంటే ఉన్నా లేకపోయినా ఏదో విధంగా అడ్జస్ట్ చేసి చాలా తక్కువ డిస్టర్బెన్స్ తో మా స్టాఫ్ని చూసుకుంటున్నాం. పేమెంట్స్ ఇవ్వటం కానీ, శాలరీస్ ఇవ్వటం కానీ, టైంకి ఇవ్వటం కానీ, 5th కానీ, 10th కానీ, 15th కానీ, ఏదో ఒకటి అయితే మాత్రం ఆ మంత్ శాలరీ ఆ మంత్కి ఇచ్చేస్తాం, మహా అయితే చాలా మంది స్టాఫ్ బాగా ఇబ్బంది పడింది ఎక్కడ అంటే, ఈ ఫస్ట్ వేవ్ అంటే మార్చ్ 2020 నుంచి సుమారుగా సెప్టెంబర్ 2020, అప్పుడు చాలా అనిశ్చితి, చాలా అన్సర్టనిటీ ఉంది. ఇంకా సెకండ్ వేవ్ అన్నా కాస్త పర్లేదు, ఫస్ట్ వేవ్ చాలా అన్సర్టనిటీ ఉంది. అప్పుడైతే చాలా మంది స్టాఫ్ ఇబ్బంది పడ్డారు. వాస్తవం, నేను అడ్మిట్ చేయాలి, అది హుందాగా అడ్మిట్ చేయాలి. టీచింగ్ స్టాఫ్ ఇబ్బంది పడ్డారు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఇబ్బంది పడ్డారు, హుందాగా అడ్మిట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇంకో మాట కూడా మా స్టాఫ్ అడ్మిట్ చేస్తారని ఆశిస్తున్నాను.
అదర్ ఇన్స్టిట్యూషన్స్ తో పోలిస్తే, అదర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తో పోలిస్తే మా బిల్డింగ్ ఓనర్స్ కానీ, మా స్టాఫ్ కానీ చాలా తక్కువ ఇబ్బంది పడ్డారు. మేమేమంటామంటే అది కూడా ఇబ్బంది పడకుండా ఉంటే బాగుండేది అని అంటున్నాను నేను. ఓకే. సో సెకండ్ ఇష్యూ ఏంటంటే, ఎందుకు నేను ఈ వీడియో చేశానంటే, నాన్ టీచింగ్ స్టాఫ్ 2 ఏళ్ల నుంచి ఇంక్రిమెంట్స్ లేవు. ఈవెన్ టీచింగ్ స్టాఫ్ కూడా 2 ఏళ్ల నుంచి ఇంక్రిమెంట్స్ లేవు. నా రూమ్ లో కూర్చోడు ఒక పని మీద అతను నాన్ టీచింగ్ స్టాఫ్. నాకైతే చాలా షై అనిపించింది. నేను చేయగలిగింది చేస్తున్నాను. ఇంకా చెయ్యాలని నాకు ఉంది కానీ నా చేతులు కట్టేసినట్టుంది నా సిచ్యువేషన్. నా చేతులు కట్టేసినట్టుంది. ఐ మీన్ ఏ హెల్ప్లెస్ సిచ్యువేషన్. ఈ పేమెంట్లన్నీ నేను సర్దుబాటు చేయలేకపోతున్నాను. ఎలా సర్దుబాటు చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇట్స్ బియాండ్ మై కెపాసిటీ లాగా కనిపిస్తుంది. నాన్ టీచింగ్ స్టాఫ్ నా రూమ్కి వచ్చాడు. 2 ఏళ్ల నుంచి ఇంక్రిమెంట్స్ లో మార్చ్ 2020 కరోనా స్టార్ట్ అయింది. జనరల్ గా మే జూన్ లో ఇంక్రిమెంట్స్ వేస్తాం. సో 2020 ఇంక్రిమెంట్స్ పోయింది. 2021 జాబ్ ఉంటే చాలే అనేటువంటి పరిస్థితి స్టాఫ్ ది. బిజినెస్ ఉంటే చాలే అనేది మా ఉద్దేశం. మేము ఫీజులు పెంచలా, స్టాఫ్ కి ఇంక్రిమెంట్స్ ఇవ్వాల. మాకు అడ్మిషన్ వస్తే చాలే, పాత ఫీజు అయినా పర్లా, అడ్మిషన్ వస్తే చాలు అని మేము అనుకున్నాం. పాత శాలరీ అయినా పర్లా, ముందు ఉద్యోగం ఉంటే చాలే అని చెప్పి స్టాఫ్ అనుకున్నారు. పెద్ద మనసుతో అడ్జస్ట్ అయిన స్టాఫ్ ఉన్నారు. ఏమి చేయలేక ఇప్పుడు మానేస్తే ఇంకెక్కడ ఉద్యోగం దొరకలేదని చెప్పి అడ్జస్ట్ అయిన స్టాఫ్ కూడా ఉన్నారు. ఇక 2022 పరిస్థితి ఇంకా ఆ అన్సర్టనిటీ ఇంకా కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ గాడ్ 2022 ఏంటంటే ఈ ఒమిక్రాన్ వల్ల మైల్డ్ గానే ఉంది దీని యొక్క ఇంపాక్ట్. సూపర్ మైల్డ్, మైల్డ్ కూడా కాదు సూపర్ మైల్డ్. అలానే డబ్లింగ్ రేట్ చాలా ఫాస్ట్ గా ఉంది. డబ్లింగ్ రేట్ ఫాస్ట్ గా ఉన్నటువంటి ఏంటి, 1000 కేసెస్ 1 డేలో 2000 అవుతుంది. 2000 కేసెస్ 1 డేలో 4000 అయిపోతుంది. ఫాస్ట్ గా కేసెస్ పెరిగితే ఏమవుతుందంటే ఈ వేవ్ త్వరగా క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, సార్ రికలెక్ట్ చేసుకుంటారని చెప్తాను. సెకండ్ వేవ్ ఏప్రిల్ 20 నుంచి బాగా కేసెస్ పెరిగింది. మే ఎండింగ్ కి ఆల్మోస్ట్ డౌన్ అయిపోయింది. ఇంకా జూన్ 1 నుంచి ఆల్మోస్ట్ నార్మల్సీ వచ్చేసింది. అంటే సెకండ్ వేవ్ 40 డేస్ గట్టిగా ఉంది. నేను అనుకోవటం దీన్ని టెక్నికల్ గా థర్డ్ వేవ్ అని పిలవాల్సి వస్తే ఓకే పిలుద్దాం. థర్డ్ వేవ్ అని పిలవాల్సి వస్తే ఒక 20 డేస్ లో ఇది ఆల్మోస్ట్ పీక్ వెళ్ళిపోయి మళ్ళీ డౌన్ అయిపోయింది. సో డబ్లింగ్ రేట్ ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందో దీని ఇంపాక్ట్ తగ్గుతుంది. చాలా ఫాస్ట్ గా పెరిగింది, చాలా ఫాస్ట్ గా తగ్గింది. సో ఇది దీంట్లో ఉండేటువంటి కొంత పాజిటివ్ న్యూస్. సో చూడాలి ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ ఈ థర్డ్ వేవ్ వల్ల ఎలా ఎఫెక్ట్ అవబోతుందో చూడాలి. నాకు కొంత క్లారిటీ ఉంది, బట్ అది జరిగిద్దో లేదో తెలియదు. బట్ ఇట్స్ ఓన్లీ మై ఎస్టిమేషన్స్. సో ఈ 2 years నుంచి ఇంక్రిమెంట్స్ లేవు. ఉన్నది చెప్పేసా కదా, ఇవ్వలేదని చెప్పాను. అబద్ధం చెప్పలేదు. సో తను నా రూమ్ లోకి వస్తే ఆల్మోస్ట్ వెలిచిపోయినటువంటి, అంటే ఫేడ్ అవుట్ అయిపోయినటువంటి షర్ట్ వేసుకొని వచ్చాడు. నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు బీయింగ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ నాదే కదా బాధ్యత. ఇప్పుడు మాకు ఫీజులు కట్టాలి, ఎవరిది బాధ్యత? పేరెంట్స్. మేము శాలరీ ఇవ్వాలి, ఎవరిది బాధ్యత? మాది. ఫీజు కట్టాల్సిన బాధ్యత పేరెంట్ది, శాలరీ ఇవ్వాల్సిన బాధ్యత మాదే కదా, మేనేజ్మెంటే కదా. చాలా బాధ అనిపించింది. చాలా ఫేడ్ అవుట్ అయిపోయినటువంటి షర్ట్. ఏంటంటే ఈ బయట ఖర్చులు ఎలా పెరిగిపోయింది. మీరు కావాలంటే అభిమానంతోనే చెప్పండి, మీరే నన్ను బయట వాడిలాగా చూడొద్దు. అభిమానంగా, నేను మిమ్మల్ని అభిమానంగానే చూస్తున్నా, మీరు కూడా నన్ను అభిమానంగానే చూడండి. ఏ వస్తువు రేట్ పెరగలేదు చెప్పండి ఈ 2 years లో? ఓ 2-3 పేర్లు అని ఉంటే చెప్పండి. సరే ఈ 2 years లో పెరగని రేట్ ఇది, లేదా రేట్స్ పెరగనటువంటి ప్రైస్ ఇన్ఫ్లేట్ అవనేటువంటి వస్తువు ఇది అని ఈ 2 years లో అన్నీ పెరిగింది. మరి అలాంటప్పుడు ఆటోమేటిక్గా స్టాఫ్ ఒక కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగితే లేదు. హౌ కెన్ దే సర్వైవ్? How can they maintain the same standard of living with the old salary? How can they meet the expenses, the inflated expenses with the old pay scale? ఇదే వీళ్ళ సమస్య. 2 years ఫేడ్ అవుట్ అయిపోయినటువంటి షర్ట్ చూసి బాధ అనిపించింది. ఏంటి, ఏం చేయలేమా? ఏమైనా చేద్దామని అంటే ఫస్ట్ వేవ్ అంటారు, రికవర్ అయిపోయే టైంలో సెకండ్ వేవ్, మళ్ళీ సెకండ్ వేవ్ నుంచి రికవర్ అయిపోయే టైంలో థర్డ్ వేవ్. సో మీకు నేను ఎవిడెన్స్ చూపించాల్సిన పరిస్థితి అక్కర్లేదు, నమ్ముతారని అనుకున్నా. కొంతమంది ఉంటది, వాళ్ళకి ఎవిడెన్స్ చూపిస్తే కానీ నమ్మరు. అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న ఎవిడెన్స్ తీసుకొచ్చాను నేను. ఇవి నా సర్క్యులర్స్ అండి. సర్క్యులర్స్ అన్ని కూడా నా ఫోల్డర్ లో సేవ్ చేసుకొని పెట్టుకుంటాం కదా. సిఏ ఫైనల్ రెగ్యులర్ బ్యాచ్, లేదా సిఎంఏ ఫైనల్ రెగ్యులర్ బ్యాచ్ అక్కడే ఉంది చూడండి. మీకు మోడిఫైడ్ అని, ఇది నేను సర్క్యులర్ మోడిఫై చేసినప్పుడు ఇక్కడ డేట్ కనిపిస్తుందా మీకు స్క్రీన్ మీద? 23rd May 2019. అంటే ఆ తర్వాత దీంట్లో ఎటువంటి రివిజన్ చేయాల. అంటే ఇప్పుడు ఏదో ఈ జూమ్ రికార్డింగ్ కోసం, ఈ మీటింగ్ రికార్డింగ్ కోసం నేనేదో మార్చాను అనేటువంటి డౌట్ కూడా మీరు ఎక్కర్లేదు. ఈ యొక్క సర్క్యులర్ ఓల్డ్ సర్క్యులర్ May 2019 బ్యాచ్, అండ్ ఈ సర్క్యులర్ మోడిఫై చేసినప్పుడు 23rd May 2019 డేట్ కూడా ఉంది చూడండి.
టెక్నాలజీ గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు కూడా యూ డోంట్ డినై ద ఫ్యాక్ట్. అక్కడ నేనే మార్చే ఛాన్సే లేదు. ఈ సర్క్యులర్ ఎప్పుడు డేట్ ఈ సర్క్యులర్ ఏ రోజు నేను మాడిఫై చేశానంటే ఇట్ వాస్ మాడిఫైడ్ ఆన్ 23rd May 2019. ఆ తర్వాత ఈ సర్క్యులర్ నేను మాడిఫై చేయలేదు. డేట్ అనేది ఆటోమేటెడ్. సపోజ్ ఈ రోజు నేను మాడిఫై చేశాను అనుకో, మాడిఫైడ్ ఆన్ 7th January 2022 అని పడిపోయింది. సో నేను మాడిఫై చేయలేదు. సో ఓల్డ్ సర్క్యులర్ మీకు యాజ్ గా చూపిస్తున్నా, విత్ డేట్ మీకు ప్రజెంట్ చేస్తున్నా. సో ఈ సర్క్యులర్ నేను ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచానండి. సో సిఏ ఫైనల్ లేదా సిఎంఏ ఫైనల్, May 2019 లో స్టార్ట్ అయింది. ఇక్కడ రాసుకుని చూసారా హెడ్డింగ్ లో, స్టార్ట్స్ ఇన్ May 2019 ఫర్ May 2020 అటెంప్ట్. అంటే 1 year ముందు స్టార్ట్ చేస్తాం కదా బ్యాచ్. సో May 2019 అంటే ప్రీ కరోనా. సో అప్పుడు ఫీజు ఎంత ఉంది సిఏ ఫైనల్ బోత్ గ్రూప్స్, అప్పట్లో ఫీజు ఎంత ఉంది? Here it is. సిఏ ఫైనల్ లేదా సిఎంఏ ఫైనల్ బోత్ గ్రూప్స్ అయితే 65,000 EAD ఎర్లీ అడ్మిషన్ డిస్కౌంట్. బ్యాచ్ కమెన్స్మెంట్ కంటే ముందు ఎవరన్నా అడ్మిట్ అయితే కనుక 5,000 తగ్గిస్తాం. బ్యాచ్ కమెన్స్మెంట్ తర్వాత జాయిన్ అయితే ఆ 5,000 కూడా తగ్గించాం. సో ఇట్ ఈస్ 60,000. 60 ఫీజు ఎంత అంటే 60. ఇది ప్రీ కరోనా. సో సిఏ ఫైనల్ 25th బ్యాచ్. 25th బ్యాచ్ అంటే మనకి May 2020లో స్టార్ట్ అయింది. May 2020 కాదు, సారీ, May 2021 లో స్టార్ట్ అయింది. నేను ఫస్ట్ చూపించిన బ్యాచ్ ఏంటంటే May 2019 ప్రీ కరోనా. అసలు కరోనా స్టార్ట్ అయింది 2020లో. నేను చూపించిన సర్క్యులర్ ఏంటి May 2019, అంతకంటే 1 year ముందు. ఇప్పుడు సిఏ ఫైనల్ 25th బ్యాచ్. 25th బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే May 2021. సో May 2021 కి ఫీజు ఎంత? 65,000 EAD 5,000, నెట్ ఎంత? 60,000. అంటే అప్పటికి ఎన్నాళ్ళు అయిపోయింది? 2 years అయిపోయింది. సో 2019 మే ఫీజు ఎంత? 60. 2021 మే కూడా ఫీజు ఎంత? 60. సో ఇది వచ్చేసరికి 25th బ్యాచ్ సర్క్యులర్ అండి. ట్వంటీ బ్యాచ్ సర్క్యులర్ వచ్చేసరికి మీకు డేట్ మాడిఫైడ్ అని చూడండి. ఆ తర్వాత మాడిఫై చేసింది లేదు. 21st August 2021. ఆ తర్వాత మాడిఫై చేసింది లేదు. అంటే ఈ రోజు డేట్ ఏంటి? 7th January 2022. ఇదైతే లేటెస్ట్ ఇప్పుడు మాడిఫై చేసింది కాదు అంటున్నాను. ఇట్ వాస్ మాడిఫైడ్ ఆన్ 21st August 2021. ఆ రోజు మాడిఫై చేసింది. సో 2019 మేలో ఫీజు ఎంత? 65. EAD 5,000 తీసేస్తే 60. 2021 మేలో స్టార్ట్ అయిన బ్యాచ్ కూడా ఫీజు ఎంత? సేమ్ 60. రైట్ నో ద క్లాసెస్ ఆర్ గోయింగ్ ఆన్. రీసెంట్లీ December 2021 లో ఆ బ్యాచ్ అయిపోతుంది. ఇప్పుడు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసాం. December 2021 లో మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు నేను చూపించిన బ్యాచ్ ఏంటంటే May 2021 లో స్టార్ట్ అయింది బ్యాచ్. రైట్ నో ద క్లాస్ ఆర్ గోయింగ్ ఆన్. మేబీ డిసెంబర్ ఎండింగ్ అయిపోయి ఉంటుంది, లేదా January 1st అయిపోయి ఉంటుంది. January ఫస్ట్ వీక్ 2022కి అయిపోయింది. అంటే గత 2 ఏళ్లలో ఫీజులు ఏమన్నా పెరిగినాయా చెక్ చేసుకోండి. రీసెంట్ గా బ్యాచ్ స్టార్ట్ చేసాం December 2021. ఏ అటెంప్ట్ కంటే November 2022 అటెంప్ట్. దీనికి కొంత నామినల్ గా ఫీజు పెంచాం. ఎందుకు పెంచాం, ఎంత పెంచాం ఆ సర్క్యులర్ కూడా చూపిస్తారు. సో ఫస్ట్ వన్ May 2019 సర్క్యులర్, అంటే అప్పుడు కరోనా లేదు. ఫీజు ఎంత అంటే 60. May 2021 ఫీజు ఎంత అంటే 60,000. అంటే 2 ఏళ్ళు అయింది, ₹1 ఫీజు పెరగదు. అపార్ట్ ఫ్రమ్ దట్ May 2019 లో అసలు జిఎస్టీ లేదు. ఆ తర్వాత కొన్ని లేటెస్ట్ డెవలప్మెంట్స్ వల్ల జిఎస్టీ కట్టమని డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చింది. అండ్ we have been making the payment of GST at the rate of 18% out of our pocket. సిఏ చదివే పిల్లలు, సిఎంఏ చదివే పిల్లలు మీకు తెలుసు కదా, జిఎస్టీ కట్టాల్సింది మీరు, మేం కాదు. సో పాయింట్ నెంబర్ 1, May 2019 ఫీజ్ సిఏ ఫైనల్ 60,000. May 2021 బ్యాచ్ ఫీజ్ 60,000. ఫీజు ₹1 పెరగల. ఇన్ అడిషన్ టు దట్ May 2019 లో జిఎస్టీ లేదు, May 2021 లో 18% జిఎస్టీ ఉంది. మరి 18% జిఎస్టీ మీ నుంచి కలెక్ట్ చేయాలి కదా.
చేశామా? మీరే ఎవిడెన్స్ కదా, చేశామా? పోనీ జిఎస్టీ మేము కట్టుకుంటున్నాం కదా అని చెప్పి అట్లీస్ట్ టు దట్ ఎక్స్టెంట్ దాని వరకైనా ఫీజు పెంచామా? పెంచలేదుగా. మీరు సర్క్యులర్ చూస్తున్నారుగా, చూస్తున్నారు కదా. ఈ మే 2021 బ్యాచ్ సర్క్యులర్ ఇది 25th బ్యాచ్. ఎప్పుడు మాడిఫై అయింది ఈ సర్క్యులర్? 21st August 2021. ఈ రోజు రికార్డింగ్ చేస్తున్న రోజు నేనేం మార్చలేదు. ఇక లేటెస్ట్ బ్యాచ్ చూద్దాం. లేటెస్ట్ బ్యాచ్ అంటే డిసెంబర్ 2021 లో స్టార్ట్ అయింది, నవంబర్ 2021 అటెంప్ట్ కి ఇది సర్క్యులర్. 26th బ్యాచ్, 26th బ్యాచ్ యొక్క సర్క్యులర్ దిస్ వన్. కంప్లీట్ ఫిజికల్ బ్యాచ్ సిపిబి 75,000, ఈఏడి 10,000 చేసాం అంటే 65,000. అదే ఆన్లైన్ బ్యాచ్ అయితే 75,000, ఈఏడి 15,000 అంటే 60,000. అంటే మే 2019 బ్యాచ్ ఫీజు ఎంత? 60. ఈ రోజు అంటే డిసెంబర్ 2021 లో స్టార్ట్ అయింది బ్యాచ్ ఇది. అటెంప్ట్ నవంబర్ 2022. డిసెంబర్ 2021 లో స్టార్ట్ అయింది బ్యాచ్. అటెంప్ట్ నవంబర్ 2022. ఫీజు ఎంత? సేమ్ 60,000. అప్పుడు జిఎస్టీ లేదు, ఇప్పుడు జిఎస్టీ ఉంది. ఎప్పటికి క్లోజ్ అయింది ఈ బ్యాచ్? నవంబర్ 2022 ఎగ్జామ్ అయింది. సో మే 2019 బ్యాచ్ ఫీజు ఎంత? 60. నవంబర్ 2022 ఎగ్జామినేషన్ రాయిపోయే బ్యాచ్ కూడా ఫీజు ఎంత? సేమ్ 60. ఫిజికల్ బ్యాచ్ ఒక 5,000 పెంచాం. 75,000, 10,000 ఏ డిపాజిట్ తీసేస్తే 65,000, ఒక 5,000 పెంచాం. సో ఎన్నాళ్ళ తర్వాత ఫీజు పెంచాం? మే 2019. అక్కడి నుంచి 1 year ఏంటి? మే 2020 లేదు, ఫీజు పెంచలా. మే 2021 ఫీజు పెంచలా, 2 years. డిసెంబర్ 2021 ఫీజు పెంచాం అంటే 2.5 years పాటు సేమ్ ఓల్డ్ ఫీజు రన్ చేసాం. ఇది కాకుండా జిఎస్టీ కట్టుకుంటున్నాం కదా అవుట్ ఆఫ్ అ పాకెట్. I'll just show you. అయితే లేటెస్ట్ లేదు. అక్టోబర్ 2021 జిఎస్టీ రిసిట్స్. ఏది ఫీజు పెంచకుండా. ఇప్పుడు జిఎస్టీ మేము కట్టుకుంటున్నాం అని ఫీజు పెంచితే ఓకే, నో ఇష్యూ, అట్లీస్ట్ కాంపన్సేట్ అయ్యేది. ఫీజు మేము కట్టకుండా అవుట్ ఆఫ్ అ పాకెట్, సారీ జిఎస్టీ కలెక్ట్ చేయకుండా అవుట్ ఆఫ్ అ పాకెట్ మేము కడుతున్న ఫీజు జిఎస్టీ. మీ నుంచి కలెక్ట్ చేయకుండా అవుట్ ఆఫ్ అ పాకెట్ మేము కడుతున్న జిఎస్టీ. ఫర్ ఏపీ ఆపరేషన్స్ కట్టిన జిఎస్టీ ఎంత? 68 lakhs. 1 month. అక్టోబర్ 2021 లో కట్టాము ఫర్ ద పీరియడ్ ఆఫ్ సెప్టెంబర్ 2021. సెప్టెంబర్ మంత్ అక్టోబర్ లో కట్టాము. అండ్ తెలంగాణ ఆపరేషన్స్ కి నియర్ అబౌట్ 5,75,000. రెండు కలిపి పుట్ టుగెదర్ 75 lakhs మీ నుంచి కలెక్ట్ చేయకుండా 1 month కి మేము కట్టిన జిఎస్టీ 75 lakhs. పోనీ ఫీజు అయినా పెంచామా సార్? జిఎస్టీ మీ నుంచి కలెక్ట్ చేయట్లేదుగా. మీకు తెలుసు కదా జిఎస్టీ ఫీజు 60,000 ప్లస్ జిఎస్టీ, 65,000 ప్లస్ జిఎస్టీ, 10,000 ప్లస్ జిఎస్టీ అని కలెక్ట్ చేయట్లేదుగా. ఆ వారా టు దట్ ఎక్స్టెంట్ కాంపన్సేట్ చేయడానికి కొన్ని ఫీజు అయినా పెంచామా? ఎవిడెన్సెస్ కూడా చూపించాను కదా సర్క్యులర్స్. సో నా కంక్లూజన్ ఏంటి? మాకు మీ సింపతి ఏమీ అక్కర్లేదు. ఏదో ఎడిక్ట్ అయిపోయాం. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడపాలనేది ఒక ఎడిక్షన్ మాకు. ఇది ఒక వ్యసనం. ఎడిక్ట్ అయిపోయాం, నడుపుతున్నాం. ఎన్ని కష్టాలున్నా నడుపుతాం. ఫ్యూచర్ లో నడపడం కాదు, నెక్స్ట్ జనరేషన్ కూడా నడిపేట్టుగా చూస్తాం. జస్ట్ అప్రిషియేట్ అవర్ ఎఫర్ట్స్. మా ఎఫర్ట్స్ ని, మా ఛాలెంజెస్ ని అప్రిషియేట్ చేయండి చాలు. అండ్ మా ఎఫర్ట్స్ అంటే మేనేజ్మెంట్, ప్రకాష్ గారు, నేను, కృష్ణ గారు, రాధా మేడం, చైర్మన్ గారు, ప్రకాష్ రావు గారు, అంటే మొన్న 6 మేనేజ్మెంట్ లో కీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మా 6 ఎఫర్ట్సే కాదు, చాలా మంది స్టాఫ్ యొక్క ఎఫర్ట్స్ ఉన్నాయి, చాలా మంది స్టాఫ్ యొక్క సాక్రిఫైజెస్ ఉన్నాయి. అండ్ ఈ టైంలో, కరోనా టైంలో కూడా అడ్వాంటేజ్ తీసుకొని దోచుకున్నటువంటి స్టాఫ్ కూడా ఉన్నారు. వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చెడు అన్ని చోట్ల ఉంటుంది, మంచే చూడండి, చెడు చూడదు, మంచే చూడండి. వాళ్ళందరి సాక్రిఫైజెస్ ని కూడా మీరు అప్రిషియేట్ చేయండి. ఏంటి సార్ సాక్రిఫైస్? మేము చేసిన సాక్రిఫైస్ ఏంటి? మే 2019 ఫీజుకే మే 2020 రన్ చేసాం, మే 2021 రన్ చేసాం, డిసెంబర్ 2021 బ్యాచెస్ కి ఫీజు పెంచాం. అంటే 2.5 years ఓల్డ్ ఫీజులు రన్ చేసాం. అది సాక్రిఫైస్ కాదా? జిఎస్టీ మీరు కట్టకుండా మేము కట్టేస్తున్నాం. మరి జిఎస్టీ మేము కట్టేసినప్పుడు ఫీజు పెంచాలిగా, 18% పెంచాలిగా. పెంచకుండా 18% జిఎస్టీ మేము కట్టేస్తున్నాం. సాక్రిఫైస్ కాదా? మరి స్టాఫ్ చేసిన సాక్రిఫైస్ ఏంటి? ఓల్డ్ సాలరీస్ కి పనిచేస్తున్నారు. సో వాళ్ళు కూడా సాక్రిఫైస్ చేసినట్టు, ఇంక్లూడింగ్ బిల్డింగ్ ఓనర్స్ కూడా. సో అంతకు మించి ఏం లేదు. థ్యాంక్స్ అలాట్.